హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జువాలజీ జంతు శాస్త్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి యూనిట్ 1కు సంబంధించినటువంటి చాప్టర్ 1 టు చాప్టర్ 4 వీడియోస్ మన ఛానల్లో, టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 2లో చాప్టర్ 5 పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోస్, బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కు సంబంధించిన జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం బాటనీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ 1కు సంబంధించినటువంటి చాప్టర్ 1 టు చాప్టర్ 4 వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోల లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 2 మొక్కల నిర్మాణ సంస్థ స్వరూప శాస్త్రానికి సంబంధించి చాప్టర్ 5 పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను చూస్తూ ఉన్నాం. వృక్షశాస్త్ర పితామహుడు అని వీరిని పరిగణిస్తారు. అరిస్టాటిల్, థియోఫాస్ట్రస్, కరోలస్ లినేయస్, ఎవరూ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. వృక్షశాస్త్ర పితామహుడు అని వీరిని పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, థియోఫాస్ట్రస్. రెండవ ప్రశ్న చూస్తున్నాం. మొక్క యొక్క ప్రతికూల ఫోటోట్రోపిక్ భాగం పత్రమా, కాండమా, వేరా, ఏది కాదు. మొక్క యొక్క ప్రతికూల ఫోటోట్రోపిక్ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేరు. మూడో ప్రశ్న చూస్తున్నాం. మడ మొక్క, మడ అడవులు అంటారు కదా, మడకు సంబంధించిన మొక్క అయినటువంటి రైజోఫోరా ఎటువంటి వేర్లను చూపుతుంది? న్యూమెటాఫోర్సా, టాప్ రూట్సా, ఫైబ్రస్ రూట్సా, ఏది కాదు. మడ మొక్క అయినటువంటి రైజోఫోరా ఎటువంటి వేర్లను చూపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, న్యూమెటాఫోర్స్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. అమోర్పాలస్ లేదా ఏనుగు పాదం కలిగిన మొక్క యొక్క ప్రాంతం ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, తూర్పు భారతదేశం, ఏది కాదు. అమోర్పాలస్ లేదా ఏనుగు పాదం కలిగిన మొక్క యొక్క ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆగ్నేయ ఆసియా. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఆకుల గుళికలు ఏ మొక్కలో కనిపిస్తాయి? ఆల్స్టోనియాలో, కొరియాండర్ మొక్కలో, అలోవీరాలో, ఏది కాదు. ఆకుల గుళికలు ఏ మొక్కలో కనిపిస్తాయి? పత్ర గుళికలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆల్స్టోనియాలో. ఆరో ప్రశ్న చూస్తున్నాం. పైన్ యాపిల్లో ఉపవైమానిక కాండం దేనిగా సవరించబడుతుంది? సకర్, కాండం, పైన్, ఏది కాదు.
పైన్ యాపిల్లో వైమానిక కాండం దేనిగా సవరించబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సకర్. 7వ ప్రశ్న చూస్తున్నాం. హిస్టోరియా ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించిన వారు? అరిస్టాటిల్, రాబర్ట్ హుక్, థియోఫాస్ట్రస్, జార్జ్ బెంథామ్. హిస్టోరియా ప్లాంటారం గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థియోఫాస్ట్రస్. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఆహారాన్ని నిలువ చేసే పీచువేరు కింది వానిలో? టర్నిప్, బత్తాయి, వేరుశెనగ, ఆస్పరాగస్. ఆహారాన్ని నిలువ చేసే పీచువేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆస్పరాగస్. 9వ ప్రశ్న చూస్తున్నాం. విస్కమ్ మరియు లోరంతస్ ఏ జీవులుగా ఉన్నాయి? పాక్షిక కాండ పరాన్నజీవుల, పూర్తి కాండ పరాన్నజీవుల, పాక్షిక వేరు పరాన్నజీవుల, పూర్తి వేరు పరాన్నజీవుల? విస్కమ్ మరియు లోరంతస్ ఏ జీవులుగా ఉన్నాయి కింది వానిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాక్షిక కాండ పరాన్నజీవులు. 10వ ప్రశ్న గమనిస్తున్నాం. పసుపులో ఆహారాన్ని నిల్వ చేసే సమాంతర భూగర్భ కాండం? రైజోమ్ అంటారా, మొక్కజొన్నన, కాండం గడ్డదినుసా, బల్బా? పసుపులో ఆహారాన్ని నిల్వ చేసే సమాంతర భూగర్భ కాండం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైజోమ్ అంటారు. 11వ ప్రశ్న చూస్తున్నాం. బంగాళదుంప అనేది సవరించబడినటువంటి వైమానిక కాండమా, భూగర్భ కాండమా, ఉపవైమానిక కాండమా, వేరు సవరణన? బంగాళదుంప అనేది సవరించబడినటువంటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూగర్భ కాండం. 12వ ప్రశ్న చూస్తున్నాం. కండగల స్తూపాకార ఫైలోక్లిడ్ కనుగొనబడింది వీనిలో? ఓపుంటియా, కాసువారినా, యుఫోర్బియా, ఆస్పరాగస్. కండగల స్తూపాకార ఫైలోక్లిడ్ కనుగొనబడింది వీనిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యుఫోర్బియా. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఏటవాలుగా పైకి వచ్చే క్షితిజ సమాంతర భూగర్భ శాఖలు ఆకులతో కూడిన రెమ్మలను పెంచుతాయి. ఇటువంటి వాటిని ఏమంటారు? స్టోలన్స్, సక్కర్స్, ఆఫ్సెట్స్, రన్నర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సక్కర్స్ అంటారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. వేప మొక్క క్రింది రకాల పత్రాలను చూపుతుంది? పిన్నెట్లీ సమ్మేళన పత్రమా, పామెట్లీ సమ్మేళన పత్రమా, డీకాంపౌండ్ పత్రమా, గుండ్రటి పత్రమా? వేప మొక్క కింది రకాల పత్రాలను చూపుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిన్నెట్లీ సమ్మేళన పత్రం అంటారు. 15వ ప్రశ్న చూస్తున్నాం. పొద్దుతిరుగుడు పువ్వులో పత్రాల అమరిక ఎదురెదురుగా ఉంటుందా, ప్రత్యామ్నాయమా, గుళ్ళ, మొజాయిక్? పొద్దుతిరుగుడు పువ్వులో పత్రాల అమరిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యామ్నాయం. 16వ ప్రశ్న చూస్తున్నాం. కాసియా మరియు క్యాలీఫ్లవర్లో కనిపించే రేస్మోస్ రకపు పుష్పగుచ్చం? సాధారణ రెసిమ్, కోరిమ్, ఉంబెల్, స్పైక్. కాసియా మరియు క్యాలీఫ్లవర్లో కనిపించే రేస్మోస్ రకపు పుష్పగుచ్చం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోరిమ్ అంటారు. 17వ ప్రశ్న చూస్తున్నాం. స్పేత్ ఇందులో ఉంది? మూసానా, కోకాసా, కోలోకాసియానా, పైవన్నీనా? స్పేత్ అనేది ఇందులో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఏకలింగ మరియు ద్విలింగ పుష్పాలు సెంట్రిపెటల్స్గా ఉంటాయి వీటిలో? స్పైకా, స్పేడిక్సా, అంబెలా, హెడ్డా? ఏకలింగ మరియు ద్విలింగ పుష్పాలు సెంట్రిపెటల్స్గా ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హెడ్. 19వ ప్రశ్న చూస్తున్నాం. హైపోజినస్ పువ్వులో అండాశయం ఈ విధంగా ఉంటుంది? ఉన్నతమైనది, సగం ఉన్నతమైనది, తక్కువ, సగం తక్కువ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉన్నతమైనది. 20వ ప్రశ్న చూస్తున్నాం. 2 పెదవుల పుష్పగుచ్చం వీటిలో కనుగొనబడింది? దతుర, ఓసిమం, బఠానీ, పైవన్నీ. 2 పెదవుల పుష్పగుచ్చం వీటిలో కనుగొనబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓసిమం. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తున్నాం. బంతి పువ్వులోని ప్లాసెంటేషన్ ఫ్రీ సెంట్రలా, పెరైటలా, మార్జినలా, పైవేవి కాదు? బంతి పువ్వులోని ప్లాసెంటేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవేవి కాదు. 22వ ప్రశ్న చూస్తున్నాం. యాపిల్లో ఫాల్స్ ఫ్రూట్ నుండి అభివృద్ధి చెందేది
పెడిసెల్, థాలమస్, పెడంకిల్, కాలిక్స్. యాపిల్లో ఫాల్స్ ఫ్రూట్ నుండి అభివృద్ధి చెందేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థాలమస్. 23వ ప్రశ్న చూస్తున్నాం. అస్థిర తైల గ్రంథులను కలిగి ఉన్న తోలు ఎపికార్పు కలిగిన పండు. పోమ్, పెపో, హెస్పరీడియం, బెర్రీ. అస్థిర తైల గ్రంథులను కలిగి ఉన్న తోలు ఎపికార్పు కలిగిన పండు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెస్పరీడియం. 24వ ప్రశ్న చూస్తున్నాం. స్టోనీ పెరికార్పుతో కూడిన ఒక విత్తన పొడి పండు. సైప్సలా, గింజ, క్యార్ప్సోప్సిన్, కార్యోప్సిన్, డ్రూప్. స్టోనీ పెరికార్పుతో కూడిన ఒక విత్తన పొడి పండు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గింజ. 25వ ప్రశ్న చూస్తున్నాం. ఫ్రూట్లెట్స్ యొక్క గుత్తి ఒక విశిష్ట లక్షణం. మొత్తం పండ్ల, మిశ్రమ పండ్ల, సమ్మేళన పండ్ల, సంక్లిష్ట పండ్ల. ఫ్రూట్లెట్స్ యొక్క గుత్తి ఒక విశిష్ట లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొత్తం పళ్ళు, టోటల్ ఫ్రూట్స్. 26వ ప్రశ్న చూస్తే ట్రైకార్పెల్లరీ యూనిక్యులర్ అండాశయం నుంచి అభివృద్ధి చెందే కండగల పండు. దీనిలో ప్యారిటల్ ప్లసెంటేషన్ ఉంటుంది. పోమా, పెపోనా, బెర్రీనా, డ్రూపా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెపో. 27వ ప్రశ్న చూస్తున్నాం. కాండము దిగువ భాగం నుంచి గుంపుగా ఏర్పడు వేర్లను ఇలా అంటారు. అబ్బురపు వేర్లు, పీచు వేర్లు, తల్లి వేర్లు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పీచు వేర్లు. 28వ ప్రశ్న చూస్తున్నాం. ప్రథమ మూలము నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఏర్పడే వేర్ల సముదాయమును ఇలా అంటారు. అబ్బురపు వేర్లు, పీచు వేర్లు, తల్లి వేర్లు, ఏది కాదు. ప్రథమ మూలము నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుంచి ఏర్పడే వేర్ల సముదాయమును ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అబ్బురపు వేర్లు అంటారు. 29వ ప్రశ్న చూస్తున్నాం. వృక్షోపజీవుల మొక్కలలో ఏ వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషించడానికి తోడ్పడతాయి? అబ్బురపు వేర్ల, పీచు వేర్ల, వెలామిన్ వేర్ల, ఏది కాదు. వృక్షోపజీవుల మొక్కలలో ఏ వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషించడానికి తోడ్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెలామిన్ వేర్లు. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఉబ్బి ఉన్న పత్రపీఠమును తల్పం వంటి పత్రపీఠం అంటారు. ఇది ఏ కుటుంబపు మొక్కలలో కనిపిస్తుంది? లెగ్యుమినోసి కుటుంబమా, ఫ్యాబేసినా, అనకార్డియేసినా, ఏది కాదు. ఉబ్బి ఉన్న పత్రపీఠమును తల్పం వంటి పత్రపీఠం అంటారు. ఇది ఏ కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లెగ్యుమినోసి. 31వ ప్రశ్న చూస్తున్నాం. పత్రదళంలో ఈనెలు, చిరు ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఏమని అంటారు? పత్ర వ్యాపనమా, ఈనెల వ్యాపనమా, పత్ర రంధ్రాల వ్యాపనమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈనెల వ్యాపనం అంటారు. 32వ ప్రశ్న చూస్తే ద్విదళ బీజ పత్రాలలో చిరు ఈనెలు వలలాగా అమరి ఉంటాయి. ఇటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు? జాలాకార ఈనెల వ్యాపనమా, సమాంతర ఈనెల వ్యాపనమా, సమ ఈనెల వ్యాపనమా, ఏదీ కాదు. ద్విదళ బీజ పత్రాలలో చిరు ఈనెలు వలలాగా అమరి ఉంటాయి. ఇటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. 33వ ప్రశ్న చూస్తే ఏకదళ బీజ పత్రాలలో చిరు ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అమరి ఉంటాయి. ఇటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు? జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం, సమ ఈనెల వ్యాపనం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. 34వ ప్రశ్న చూస్తున్నాం. అనేక పత్రకాలు ఒకే విన్యాస అక్షంపై అమరి ఉన్నచో దానిని పిచ్చాకార సంయుక్త పత్రము అంటారు. ఇటువంటి పత్రాలను కలిగి ఉన్న మొక్కలకు ఉదాహరణలు తెలపండి. అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉన్నచో దానిని పిచ్చాకార సంయుక్త పత్రము అంటారు. ఇటువంటి పత్రాలు కలిగిన మొక్కల పేర్లు తెలపండి. వేప, తంగేడు, రావి, జిల్లేడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వేప. 35వ ప్రశ్న చూస్తున్నాం. పత్రకాలు పత్ర వృంతం కొన భాగంలో సంలగ్నమై ఉన్న దానిని హస్తాకార సంయుక్త పత్రము అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. వేప, తంగేడు, బూరుగ, జిల్లేడు. పత్రకాలు పత్ర వృంతం కొన భాగంలో సంలగ్నమై ఉన్న దానిని హస్తాకార సంయుక్త పత్రము అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బూరుగ. 36వ ప్రశ్న చూస్తున్నాం. కీటకాహార మొక్కలలో కీటకాన్ని బంధించడానికి పత్రాలు బోనులుగా మారతాయి. వీటికి ఉదాహరణలు తెలపండి. వేప, నెపెంతిస్, డయోనియా. ఆప్షన్ డి బీకామాసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీకామాసి. 37వ ప్రశ్న చూస్తున్నాం. మధ్యాభిసార పుష్ప విన్యాసము గురించినటువంటి లక్షణాలు తెలపండి. మధ్యాభిసార పుష్ప విన్యాసం. ఆప్షన్ ఏ పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతుంది. ఆప్షన్ బి పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. ఆప్షన్ సి పుష్పాలు కేంద్రాభిసార క్రమంలో వికసిస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ. మధ్యాభిసార పుష్ప విన్యాసము గురించిన లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తున్నాం. నిశ్చిత పుష్ప విన్యాస లక్షణాలు తెలపండి. పుష్ప విన్యాస అక్షం నిశ్చితంగా పెరుగుతుంది. ఆప్షన్ బి పుష్పాలు ఆధారాభిసార క్రమంలో అమరి ఉంటాయి. ఆప్షన్ సి పుష్పాలు కేంద్రాపసార క్రమంలో వికసిస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ. నిశ్చిత పుష్ప విన్యాస లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. ఫిగ్ మర్రి జాతి వృక్షంలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది? హైపనోడియమా, మధ్యాభిసార పుష్ప విన్యాసమా, నిశ్చిత పుష్ప విన్యాసమా, ఏదీ కాదు. ఫిగ్ మర్రి జాతి వృక్షంలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైపనోడియం. 40వ ప్రశ్న చూస్తున్నాం. పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థం తలం నుంచి అయినా 2 సమభాగాలుగా విభజించగలిగిన దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. వీటికి ఉదాహరణ తెలపండి. ఉమ్మెత్త, జాజి పువ్వు, మందార, ఏదీ కాదు. పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థం తలం నుంచి అయినా 2 సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవయుత పుష్పం అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉమ్మెత్త. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తే కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్త మగుటను మకుట దళోపరిస్థితము అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. వంగ, జిల్లేడు, ఉమ్మెత్త, ఏదీ కాదు. కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్త మగుటను మకుట దళోపరిస్థితము అంటారు. ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వంగ. 42వ ప్రశ్న చూస్తున్నాం. అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి స్వేచ్ఛగా ఉంటే దానిని అసంయుక్త అండాశయము అంటారు. వీటికి ఉదాహరణ తెలపండి. గులాబీ, జాజి పువ్వు, మల్లెపువ్వు, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గులాబీ. 43వ ప్రశ్న చూస్తున్నాం. అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి కలిసి ఉంటే దానిని సంయుక్త అండాశయం అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. వంగ, టమాటా, బెండ, ఏదీ కాదు. అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి కలిసి ఉంటే దానిని సంయుక్త అండాశయం అంటారు. ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టమాటో. 44వ ప్రశ్న చూస్తున్నాం. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటారు? అండాశయము అంటారా, అండన్యాసము అంటారా, సంయుక్త అండాశయము అంటారా, ఏదీ కాదు. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండన్యాసం అంటారు. 45వ ప్రశ్న చూస్తే ఫలదీకరణం చెందని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని ఏమంటారు? అనిషేక ఫలనమా, అండఫలమా, నిజఫలమా, ఏదీ కాదు. ఫలదీకరణం చెందని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనిషేక ఫలం అంటారు. 46వ ప్రశ్న చూస్తున్నాం. అండాశయంతో పాటు పుష్పంలో ఏ ఇతర భాగాలైనటువంటి ఫలంగా మారినా వాటిని అనృత ఫలాలు అంటారు. వీటికి ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ యాపిల్లో పుష్పాసనం నుంచి అనృత ఫలం ఏర్పడుతుంది. ఆప్షన్ బి జీడి మామిడిలో పుష్పవృత్తం నుంచి అనృత ఫలం ఏర్పడుతుంది. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే విత్తనం గల శుష్క ఫలాలను ఏర్పరిచేటువంటి కొన్ని మొక్కల పేర్లను తెలపండి. వరి, జీడి మామిడి, గడ్డి చేమంతి, పైవన్నీ.
ఒకే విత్తనం గల శుష్క ఫలాలను ఏర్పరిచే కొన్ని మొక్కల పేర్లను తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఫలాలు తక్కువ దశలో పగిలి ఒక విత్తనం గల మొక్కలు ఏర్పడతాయి. దానిని షైజోకార్పిక్ శుష్క ఫలాలు అంటారు. వీటికి ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ అకేషియా, ఆప్షన్ బి ఆముదం, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఫలాలు తక్కువ దశలో పగిలి ఒకే విత్తనం గల మొక్కలు ఏర్పడతాయి. దానిని షైజోకార్పిక్ శుష్క ఫలాలు అంటారు. వీటికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 49వ ప్రశ్న చూస్తున్నాం. వేరులోని వివిధ మండలాల పేర్లు తెలపండి. వేరు తొడుగు మండలం, విభజన జరిగే మండలం, పొడవు పెరిగే మండలం, ముదిరిన మండలం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 50వ ప్రశ్న చూస్తున్నాం. కాండం పైన లేదా శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారండి. వీటికి యొక్క రకాలు తెలపండి. ఏకాంతర పత్ర విన్యాసం, అభిముఖ పత్ర విన్యాసం, చక్రీయ పత్ర విన్యాసం అని చెప్పి 3 రకాలు ఉంటాయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 51వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పత్ర రూపాంతరాలు మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ పత్ర రూపాంతరాలు ఏవి? నులితీగలు, కంటకాలు, పొలుసాకులు, ప్రభాసనము, బోనుపత్రాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు పైవన్నీ. 6 రకాలుగా ఉంటాయి. 52వ ప్రశ్న చూస్తున్నాం. పుష్పాసనంపై అండాశయ స్థానమును ఇతర పుష్ప భాగాలతో పోల్చి పుష్పాలను వర్గీకరించారు. అండకోశాధస్థిత పుష్పము, పర్యండకోశ పుష్పము, అండకోశోపరిస్థిత పుష్పము. ఆప్షన్ డి పైవన్నీ. 3 రకాలండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 53వ ప్రశ్న చూస్తున్నాం. పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉన్న విధానాన్ని పుష్పరచన అంటారు. దీని యొక్క రకాలు తెలపండి. పుష్పరచనలు కవాటయుత పుష్పరచన, మెలితిరిగిన పుష్పరచన, ఇంబ్రికేట్ పుష్పరచన, వెక్సిల్లరీ పుష్పరచన అని చెప్పి పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 54వ ప్రశ్న చూస్తే. అండాశయములో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. వీటిలో రకాలు తెలపండి. ఉపాంత అండన్యాసం, అక్షీయ అండన్యాసం, కుడ్య అండన్యాసం, స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం, పీఠ అండన్యాసం అని చెప్పి పైవన్నీ కూడా అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. 55వ ప్రశ్న చూస్తే. అభివృద్ధి చెందిన తర్వాత పక్వమయ్యే ఫలాలను ఖండగల ఫలాలు అంటారు. వీటి రకాలు తెలపండి. మృదు ఫలము, పెపో, పోమ్, హెస్పరీడియం, టెంకెగల ఫలము పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 5 పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.